వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పిఆర్సీ, ఐఆర్, పెండింగ్ డిఏల కోసం సిఎస్తో ఉద్యోగ సంఘాల సమావేశం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే 18 అంశాలపై ఏపీజీఏ వినతి. వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగులకు డిఏ మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులపై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు 17 మంది ప్రతినిధుల బృందం 18 అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందను కలిసి వినతి పత్రం సమర్పించింది. సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని, సర్వీస్ రూల్స్పై కమిటీ ఏర్పాటు చేయాలని, సెక్రటేరియట్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని తదితర అంశాలను పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన నిర్వహించే ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు సిఎస్ను ఆహ్వానించారు. వివిధ విభాగాలకు చెందిన రాష్ట్ర సచివాలయ కార్యదర్శుల ఉద్యోగోన్నతుల కోసం వైకాపా ప్రభుత్వం జారీ చేసిన 523 జీవోను రద్దు చేయాలని సూర్యనారాయణతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ సిఎస్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విధంగా అయితే వారు సిఎస్కు వినతి పత్రాన్ని సమర్పించి ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ డిఏలు కానీ పిఆర్సీని కానీ వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సిఎస్కి అయితే వినతిపత్రం సమర్పించి త్వరలో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.